బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ మరోసారి అధికారం కోల్పోయింది. జూలైలోనే సీఎం పీఠమెక్కిన పెమా ఖండూ పార్టీపై తిరుగుబాటు చేశారు. 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి రీజనల్ పీపుల్స్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రీజనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ కూటమిలో కొనసాగుతోంది. 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు 47 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో ఇద్దరి అర్హతకు సంబంధించిన వ్యవహారం పెండింగ్ లో ఉంది. మిగతా 45 మంది ఎమ్మెల్యేలలో సీఎం సహా 43 మంది వెళ్లిపోవడంతో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. ఆ ఒక్కరు కూడా మాజీ సీఎం నబం టుకియే. కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి ఫిబ్రవరిలో సీఎం అయ్యారు కలికోపుల్. జూలై 13న సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో కలికోపుల్ సీఎం పదవి నుంచి దిగిపోగా నబం టుకి మళ్లీ సీఎం అయ్యారు. అయితే జూలై 16న నబం టుకి కూడా సీఎం పదవికి రాజీనామా చేశారు. 17న పెమా ఖండూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 9న మాజీ సీఎం కలికోపుల్ ఆత్మహత్య చేసుకున్నారు. The political crisis in Arunachal Pradesh. The Congress government, the entire MLAs, ministers led by the chief minister, they have gone to a regional party. They have this illusion with their own leadership. If their chief minister and their ministers have to wait for days to meet their own leadership in Delhi, how can they stay in such party? They are very emotional. They were saying that publicly also, that they don't want to remain in Congress party because they have this illusion with the Congress leadership. So they have gone to a regional party. So the entire the Congress leadership in Arunachal Pradesh, led by the chief minister, they have gone and merged with a regional party. That is the reality of the ground situation. And in democracy, it is not unconstitutional as per rule. So we can't do anything here. And BJP has nothing to do with all this event. I had stated earlier also, the Congress party unnecessarily disturbed the entire proceeding of the last monsoon session. And they blamed BJP unnecessarily. The Congress MLAs, they don't want to stay in Congress party. What can we do? The chief minister and the MLAs of the Congress party have consciously decided to merge with a regional party, then I can't stop it. But BJP has nothing to do with it. Before also they have not joined BJP. Now also they have not joined BJP. So we have nothing to do with it. So Congress should not blame BJP for their own fate. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, జూలైలోనే సీఎం పీఠమెక్కిన పెమా ఖండూ కాంగ్రెస్ పై తిరుగుబాటు కారణం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం తలెత్తింది. నిజానికి ఈ పెమా ఖండూ గతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దోర్జీ ఖండూ తనయుడు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నబాం టుకీని సీఎం గా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఎమ్మెల్యేలు చెప్పడంతో పెమా ఖండూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ అతను 2 నెలలు అధికారంలో కొనసాగించిన ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు అక్కడ పాలించాలంటే తప్పనిసరి అయిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో బీజేపీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆపరేషన్ నార్త్ ఈస్ట్ పేరిట గత కొద్ది కాలంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో బాగా వేయాలని. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రెడిషనల్ గా చాలా వీక్. మొన్ననే ఫస్ట్ టైం అస్సాంలో అధికారంలోకి వచ్చింది. అస్సాంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా వేయాలని అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అని ఒక కూటమి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పెమా ఖండూ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 నెలల్లోనే అర్థమైంది కేంద్ర ప్రభుత్వ సహకారం లేదే కష్టమని. ఈ నేపథ్యంలో బీజేపీ పెమా ఖండూతో పాటు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరితో కూడా బేరసారాలు కొనసాగించి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అని ఒక రీజనల్ పార్టీ ఉంది. ఆ రీజనల్ పార్టీకి ఎమ్మెల్యేలందరూ కూడా
వాళ్ళు విలీనం అవుతున్నట్లు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు బీజేపీలో కనుక జాయిన్ అవుతే మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళా పార్టీ ఫిరాయింపులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీలో వీళ్ళు విలీనం కాకుండా ఒక కొత్త పార్టీ, రీజనల్ పార్టీ, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అని గతంలోనే ఉంది. ఆ పార్టీలో వీళ్ళంతా కూడా విలీనమయ్యారు. జనరల్ గా 2/3 మెంబర్స్ కంటే ఎక్కువ ఫిరాయిస్తే అది ఆ ఫిరాయింపు వర్తించదు. సో ఇప్పుడు 44 మంది ఎమ్మెల్యేలో ఒక నబామ్ తుకి తప్ప, మాజీ ముఖ్యమంత్రి నబామ్ తుకి తప్ప అందరు ఎమ్మెల్యేలు కూడా పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లోకి వచ్చేశారు. కాబట్టి పార్టీ ఫిరాయింపు వర్తించదని బీజేపీ స్కెచ్ చేసింది. ఎలాగో ఈ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి తద్వారా నార్త్ ఈస్ట్ లో బాగా వేయాలన్న బీజేపీ ప్లాన్. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఖచ్చితంగా పెద్ద శాఖనే చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ లో అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఆ పార్టీ మూవ్ ఏ విధంగా ఉండబోతుందనే చూడాల్సింది. ఎందుకంటే ఒకే ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి నబామ్ తుకి మిగిలారు. కోరి తెచ్చిపెట్టుకున్న పెమా ఖండు సైతం ముఖ్యమంత్రితో సహా అందరూ ఫిరాయించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అన్నది చూడాల్సింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.